ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ గురించి చూసుకుంటే అందులో భారీ స్కామ్ జరిగిందని అంటున్నారు. టాపర్స్ అందరిని ఒకే లిస్ట్ లో పెట్టారని అంటున్నారు. సో దీనిపై ఏం చెప్తారు? ఈ కామన్ అమ్మా, జరుగుతుంది 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 జరుగుతోంది. ఈ ప్రభుత్వంలో ఏమో ఎక్కడైనా ఏమైనా జరుగుతుంది. ఓకే. ఎందుకంటే అంత ఇర్రెస్పాన్సిబుల్, అంత దీనిగా ఉంది ప్రభుత్వం. ఏ విషయం కూడా ఒక పద్ధతిలో తగు జాగ్రత్త. ప్రభుత్వం అంటే వీళ్ళ ఉద్దేశం ఎలా ఉందంటే, ఈ ప్రభుత్వం అంటే ఏదో విచ్చలవిడితనంగా ఏమైనా చేయడానికి లైసెన్స్ లాగా అనుకుంటున్నది అంతే. ప్రభుత్వం అంటే ఒక పరిరక్షణ కోసం ఒక కస్టోడియన్. ఈ ప్రభుత్వం అనేది ప్రజలకు కస్టోడియను అనే మినిమం రాజ్యాంగం చెప్పిన దీన్ని ప్రజా సేవకులం, మన ప్రజా అధిపతులం కాదు. ప్రజాప్రతినిధులు ప్రజా సేవకులే, అంతేగా ప్రజా అధిపతులు కాదు. అది తెలుసుకోవట్లా. మినిమం ఇది లేకుండా రెచ్చిపోతున్నారు. మా కాకా గది గారు వచ్చింది అన్నట్టు గతంలో ఇలా రెచ్చిపోయి మూల కూర్చోబెట్టారు. మళ్ళీ తర్వాత ఏదో రాజశేఖర రెడ్డి గారు పుట్టివారు మళ్ళీ తర్వాత 10 ఏళ్ళు కూర్చోబెట్టారు. ఇప్పుడు వచ్చారు. ఇక మళ్ళీ తన్ని తరిమేస్తే వీళ్ళు అడ్రస్ లేకుండా పోతారు కాంగ్రెస్ ఇలా కనుక బిహేవ్ చేస్తే. ఎంత అన్ని విచ్చలవిడితనం అసలు. ఎక్కడ ఒక పద్ధతి, అంతే. అదైతే ఎక్కడ ఒక పద్ధతి లేదు, ఒక క్రమశిక్షణ లేదు, ఒక పాలన అనే దానికి ఒక సరైన నిర్వచనం లేదు. అలా నడుస్తుంది. ఈ ప్రభుత్వంలో ఇలాంటి జరగడం ఇది పెద్ద ఆశ్చర్యపోక జరగపోతే ఆశ్చర్యపడాలి. ఇది పద్ధతిగా ఉందని. అసలు ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే పద్ధతి అనేది వీళ్ళ డిక్షనరీలో లేదు. ఒక సిస్టమ్ అనేది వీళ్ళ దిశలో ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి ఉన్నారు వీళ్ళు. ఎంతో గొప్పగా 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారు. 6 గ్యారంటీలు ఎక్కడున్నాయి? 6 గ్యారంటీలు వాటి డైవర్షనే. ఇప్పుడు 6 గ్యారంటీలు అది అడగకుండా ఉండకూడదు. ఇలాంటి కెరగటం, దీని మీద చర్చ వెళ్ళిపోతాడు. అది మర్చిపోతారు జనాలు. అది ఎంతసేపు జనాలను ఎలా మోసం చేయాలి, జనాలను ఎలా వంచన చేయాలి, జనాలను ఎలా మభ్యపెట్టాలి, ఈ ఆలోచనలు తప్పితే ఎలా మంచి పాలన చేయాలి, ఎలా ప్రజలకు ఉపయోగపడే పాలన చేయాలి, ఇది లేదు. ఏదో ఇస్తాను, సూట్ కేసు రెడీ చేసుకుంటూ అధిష్టానానికి అందించడం, ఈ కార్యక్రమానికి ఏం చేయాలి. ఆయన రియల్ ఎస్టేట్ నుంచి వచ్చాడు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మొత్తం ఆయనకి పరిపాలన, రాష్ట్రానికి అధిపతి అంటే రియల్ ఎస్టేట్ అంతే. అదే ఇప్పుడు 4 లక్షల ప్రజలకి ప్రతినిధి సీఎం అంటే. 4 లక్షల ప్రతినిధి అంటే సహేతుకమైన అలాంటి ఆలోచనల పరిపాలన ఉండాలి. కానీ నీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం, నీ రియల్ ఎస్టేట్ కోసం అని, నీ ఆనందముల కోసం అనో ఇంకోళ్ళ కోసం కాదు కదా. చాలా దౌర్భాగ్యంగా ఉంది పరిపాలన. ఈ కామన్ అమ్మా, జరుగుతుంది 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 జరుగుతోంది. ఈ ప్రభుత్వం ఏమో ఎక్కడైనా ఏమైనా జరుగుతుంది. ఎందుకంటే అంత ఇర్రెస్పాన్సిబుల్, అంత దీనిగా ఉంది ప్రభుత్వం. ఏ విషయం కూడా ఒక పద్ధతిలో తగు జాగ్రత్త. ప్రభుత్వం అంటే వీళ్ళ ఉద్దేశం ఎలా ఉందంటే, ఈ ప్రభుత్వం అంటే ఏదో విచ్చలవిడితనంగా ఏమైనా చేయడానికి లైసెన్స్ లాగా అనుకుంటున్నది అంతే. ప్రభుత్వం అంటే ఒక పరిరక్షణ కోసం ఒక కస్టోడియన్. ఈ ప్రభుత్వం అనేది ప్రజలకు కస్టోడియను అనే మినిమం రాజ్యాంగం చెప్పిన దీన్ని ప్రజా సేవకులం, మన ప్రజా అధిపతులం కాదు. ప్రజాప్రతినిధులు ప్రజా సేవకులే, అంతేగా ప్రజా అధిపతులు కాదు. అది తెలుసుకోవట్లా. మినిమం ఇది లేకుండా రెచ్చిపోతున్నారు. మా కాకా గది గారు వచ్చింది అన్నట్టు గతంలో ఇలా రెచ్చిపోయి మూల కూర్చోబెట్టారు. మళ్ళీ తర్వాత ఏదో రాజశేఖర రెడ్డి గారు పుట్టివారు మళ్ళీ తర్వాత 10 ఏళ్ళు కూర్చోబెట్టారు. ఇప్పుడు వచ్చారు. ఇక మళ్ళీ తన్ని తరిమేస్తే వీళ్ళు అడ్రస్ లేకుండా పోతారు కాంగ్రెస్ ఇలా కనుక బిహేవ్ చేస్తే. అన్ని విచ్చలవిడితనం అసలు. ఎక్కడ ఒక పద్ధతి, అంతే. అదైతే ఎక్కడ ఒక పద్ధతి లేదు, ఒక క్రమశిక్షణ లేదు, ఒక పాలన అనే దానికి ఒక సరైన నిర్వచనం లేదు. అలా నడుస్తుంది. ఈ ప్రభుత్వంలో ఇలాంటి జరగడం ఇది పెద్ద ఆశ్చర్యపోక జరగపోతే ఆశ్చర్యపడాలి. ఇది పద్ధతిగా ఉందని. అసలు ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే పద్ధతి అనేది వీళ్ళ డిక్షనరీలో లేదు. ఒక సిస్టమ్ అనేది వీళ్ళ దిశలో ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి ఉన్నారు వీళ్ళు. ఎంతో గొప్పగా 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారు. 6 గ్యారంటీలు ఎక్కడున్నాయి? 6 గ్యారంటీలు వాటి డైవర్షనే. ఇప్పుడు 6 గ్యారంటీలు అది అడగకుండా ఉండకూడదు. ఇలాంటి కెరగటం, దీని మీద చర్చ వెళ్ళిపోతాడు. అది మర్చిపోతారు జనాలు. అది
ఎంతసేపు జనాలను ఎలా మోసం చేయాలి, జనాలను ఎలా వంచన చేయాలి, జనాలను ఎలా మభ్యపెట్టాలి, ఈ ఆలోచనలు తప్పితే ఎలా మంచి పాలన చేయాలి, ఎలా ప్రజలకు ఉపయోగపడే పాలన చేయాలి, ఇది లేదు. ఏదో ఇస్తాను సూట్ కేసు రెడీ చేసుకుంటూ అధిష్టానానికి అందించడం, ఈ కార్యక్రమానికి ఏం చేయాలి. ఆయన రియల్ ఎస్టేట్ నుంచి వచ్చాడు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ మొత్తం ఆయనకి పరిపాలన రాష్ట్రానికి అధిపతి అంటే రియల్ ఎస్టేట్ అంతే. అదే ఇప్పుడు 4 లక్షల ప్రజలకి ప్రతినిధి సీఎం అంటే, 4 లక్షల ప్రతినిధి అంటే సహేతుకమైన అలాంటి ఆలోచనల పరిపాలన ఉండాలి. కానీ నీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం, నీ రియల్ ఎస్టేట్ కోసం అని, నీ ఆనందముల కోసం అనో ఇంకోళ్ళ కోసం కాదు కదా. చాలా దౌర్భాగ్యంగా ఉంది పరిపాలన. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.